1923కు మనకు తెలంగాణ బిడ్డలకి వరంటీ తెలియదు అన్నట్టు, వ్యవసాయం చేయరాదన్నట్టు, ఇంత నీచంగా తెలంగాణ తల్లిని కించపరిచే విధంగా నీచంగా మాట్లాడుతుంటే అలాంటి నీచుల గురించి నేను ఎందుకు మౌనంగా ఉండాలి? కేసులు అయితే నేను మౌనంగా ఉన్నానా? ఫిర్యాదులు ఇస్తారని మౌనంగా ఉన్నానా? జాతికి ద్రోహం చేయన్నా ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా. 1923 కాదు, 1000 ఏండ్ల కిందనే నా తెలంగాణలో వరి పండిందనే ఆనవాళ్ళు ఉన్నాయి. 1000 ఏండ్ల కింద నా తెలంగాణలో వరి పండించిన ఆనవాళ్ళు ఉన్నాయి. వరి పండించిన చరిత్ర ఉన్నది. గా చరిత్రని కించపరిచే విధంగా, నా తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా చంద్రబాబు నాయుడు మెప్పు కోసం ఆయన ఐడెంటిటీ కోసం ఇంత దుర్మార్గంగా జాతికి ద్రోహం చేయొచ్చా? ఇలాంటి వాళ్ళని బానిసలంటే వచ్చిన తప్పేంది? ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా. వాస్తవాలు చెప్పాలంటే గుండె తరక్కపోతుంది మిత్రులారా, గుండె తరక్కపోతుంది. ఒకసారి ఆలోచన చేయండి మిత్రులారా. ఇందిరమ్మ ఇల్లు రాలేదని కాంగ్రెస్ నేత ఆత్మహత్య యత్నం. కాంగ్రెస్ వాళ్ళు ఆలోచన చేయాలి.